కొబ్బరి నూనెలో ఇది కలిపి రాస్తే 92 ఏళ్ల బామ్మ జుట్టు కూడా నల్లగా మారుతుంది. మీకు నమ్మకం లేకపోతే ఇప్పుడే ట్రై చేయండి. మీ తెల్ల జుట్టు మొత్తం కూడా నల్లగా మారిపోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. మీకున్న వైట్ హెయిర్ సమస్య అనేది ఈ రోజుతో ముగిసిపోతుంది. ఎలా సాధ్యం ఇది అనుకుంటున్నారా? మీరు వాడే కొబ్బరి నూనెలో ఇది కలిపి రాస్తే వెంటనే వైట్ హెయిర్ అనేది బ్లాక్గా మారిపోతుంది. ఇది ఎలా పనిచేస్తుందంటే నేను కడిగి మరీ చూపిస్తానండి. అస్సలుకు పోదు. మీరు అప్లై చేసిన వెంటనే వైట్ హెయిర్ అనేది బ్లాక్గా మారిపోతుంది. అలాగే ఇది పర్మనెంట్ రిజల్ట్ అనమాట, ఇన్స్టెంట్ కాదు. ఇదైతే సూపర్ యూస్ఫుల్ వీడియో అండి. ఎన్నెన్నో చూసాము, ఎన్నెన్నో ట్రై చేసాం వైట్ హెయిర్ కోసం అనుకునే వాళ్ళు ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి. పర్మనెంట్ రిజల్ట్ కాబట్టి మీ అందరికీ నచ్చుతుంది. తప్పకుండా ట్రై చేసేయండి. అస్సలు చేయదు. వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తే మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూసేద్దాం. వీడియో చూసే ముందు మీ అందరికీ తెలుసు కదా, మనం గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని అయితే లాంచ్ చేస్తాం. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ ఇప్పటికే చాలా మంది తీసుకొని యూజ్ చేస్తున్నారు. రిపీటెడ్ ఆర్డర్స్ కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి. మీలో ఎవరికైనా హెయిర్ అనేది ఎక్కువగా ఊడిపోతుంది, ఆయిల్స్ అనేది చాలా ట్రై చేసాం పడలేదు, సో హెయిర్ అనేది చాలా పల్చగా అయిపోతుంది, బాల్ హెడ్ సమస్య ఉంది, ఫ్రంట్ హెయిర్ అనేది లాస్ అవుతుంది, ఏదైనా ఒక మంచి హెయిర్ ఆయిల్ ట్రై చేయాలనుకుంటే నన్ను నమ్మి మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని అయితే హ్యాపీగా ట్రై చేయొచ్చు. ఇప్పటివరకు ట్రై చేసిన ప్రతి ఒక్కళ్ళు సూపర్గా ఉంది హెయిర్ ఆయిల్ అనేది అని చెప్పి మంచి ఫీడ్బ్యాక్స్ అయితే ఇస్తున్నారు. మీకు కూడా మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ అనేది కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేసి హెయిర్ ఆయిల్ని వెంటనే బుక్ చేసుకోండి. ఇంకెందుకు ఆలస్యం, చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి. ముందుగా మనకు కావాల్సింది ఈ మెయిన్ ఇంగ్రీడియంటేనండి, ఉల్లిపాయ పొట్టు. సాధారణంగా ఉల్లిపాయలు యూజ్ చేస్తాం, ఉల్లిపాయలు పొట్టు పడేస్తాం కదా, కానీ ఇప్పుడు పొట్టే యూజ్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చే వరకు వెల్లుల్లిపాయ పొట్టు. వెల్లుల్లిపాయ పొట్టు 1 కప్పు, ఉల్లిపాయ పొట్టు 1 కప్పు అనేది పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఇంగ్రీడియంట్ వచ్చే వరకు ఆవాలు. ఆవాలు అనేవి వైట్ హెయిర్ని కంట్రోల్ చేయడానికి చాలా అంటే చాలా పవర్ఫుల్గా పనిచేస్తాయి. అలాగే ఆయుర్వేదిక్ మెడిసిన్ ప్రాపర్టీ కూడా అండి ఆవాలైతే. సో ఆయుర్వేదంలో ఎక్కువగా ఆవాలని యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఖచ్చితంగా యూజ్ చేయండి, వెంటనే రిజల్ట్ చూస్తారు. ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయి పెట్టేసేయండి. తర్వాత అందులో 1 కప్పు ఉల్లిపాయ పొట్టుని యాడ్ చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయ పొట్టుని కూడా 1 కప్పు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్ల వరకు ఆవాలను యాడ్ చేశాను. ఇప్పుడు వీటన్నిటిని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. కలర్ అనేది మనకి బ్లాక్గా రావాలండి. బ్లాక్ కలర్లోకి వచ్చేంత వరకు మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం కంటిన్యూగా కలుపుతూ ఉంటే ఇవి కలర్ చేంజ్ అవుతాయి. ఇవి ఎప్పుడైతే మనకి కలర్ చేంజ్ అవుతున్నాయో అప్పుడు ఎక్కువగా పొగ అనేది వస్తుందన్నమాట. సో భయపడాల్సిన అవసరం ఏమీ లేదు, కొంచెం పొగ అనేది ఎక్కువగానే వస్తుందండి. ఎందుకంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కలర్ చేంజ్ అవుతాయి కదా, సో అందుకనమాట. కంప్లీట్గా మనకి బ్లాక్ కలర్లో రావాలి. సో అప్పుడు మాత్రమే ఇంగ్రీడియంట్స్ అనేవి పర్ఫెక్ట్గా మనకి రెడీ అయినట్లు. సో చూసారు కదా, మొత్తం కూడా బ్లాక్ కలర్లోకి వచ్చేసింది. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి దీన్ని మనం బాగా కూల్ చేసేసుకోవాలి. బాగా కూల్ చేసిన తర్వాత ఇలా చేతితో గట్టిగా క్రష్ చేసేయండి, ఇలా నలిపేసేయండి. నలిపితే మనకి మెత్తటి పౌడర్ అయితే వచ్చేస్తుంది. సో కొంచెం కూడా బరకుండకూడదు అనమాట. సో పౌడర్ అయితే వచ్చింది కదా, ఇప్పుడు నేను స్ట్రైనర్ సహాయంతో ఈ పౌడర్ని జల్లించుకుంటున్నాను. ఇంకా మనకి ఏదైనా బరక్ అనేది ఉంటే మనకి స్ట్రైనర్లో ఆగిపోతుంది, మెత్తటి పౌడర్ అయితే మనకి మిగిలిపోతుంది అనమాట. సో చూసారు కదా, ఇది చాలా మెత్తగా ఉంటుందండి, మార్కెట్లో కొనే పౌడర్లానే ఉంటుందన్నమాట. దీన్ని ఏదైనా కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మనం ఎప్పుడైతే యూజ్ చేయాలనుకుంటున్నామో అప్పుడు తీసి యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఒక్కసారి ప్రిపేర్ చేసి పెట్టుకుంటే ఎప్పుడైనా అంటే ఎన్ని సంవత్సరాలైనా స్టోర్ ఉంటుంది, ఇది అస్సలు పాడవదు. సో ఇప్పుడు ప్రాసెస్ అనేది చూద్దాం, అంటే ఎలా యూజ్ చేయాలో. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 స్పూన్ వరకు మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని యాడ్ చేసి మీ హెయిర్కి కావాల్సినంత కొబ్బరి నూనె యాడ్ చేసుకోండి. మీ హెయిర్కి ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి. పల్చగానే యాడ్ చేసుకోవచ్చు, కొంచెం తిక్కుగానే యాడ్ చేసుకోవచ్చు. అంటే మీరు పల్చగా అప్లై చేయాలి అనుకుంటే ఇంకా పల్చగా కోకోనట్ ఆయిల్ అనేది ఎక్కువ యాడ్ చేసుకొని మీరు మిక్స్ చేసుకోవచ్చు. లేదు కొంచెం తిక్కు కన్సిస్టెన్సీలో అప్లై చేసుకుంటాము అనుకున్నా నో ప్రాబ్లం. మేము ఆయిల్ పెట్టుకున్న తర్వాత 3-4 డేస్ ఉంచుకుంటాము అనుకుంటే మాత్రం పల్చగా యాడ్ చేసుకోండి. లేదు ఒక 1 అవర్ 2 అవర్స్ ఉంచుకుంటామంటే కొంచెం తిక్కు కన్సిస్టెన్సీలో మిక్స్ చేసుకోండి. మనం హ్యాండ్స్కి అప్లై చేసుకొని ఎంత వాష్ చేసినా పోదండి.
సో తప్పకుండా ట్రై చేయండి, నిజంగా చెప్తున్నాను. కొంతమందికి నమ్మకం అయితే ఉండదు. సో చాలా రెమెడీస్ చెప్పారు కదా ఇలా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. నమ్మకం లేని వాళ్ళైతే స్కిప్ చేసేయండి, నో ప్రాబ్లం. ఖచ్చితంగా ట్రై చేస్తే మాత్రం మీరు 100కి 100% అనుకొని ఇది రిజల్ట్ అయితే ఉంటుంది. మీరు ఎలాగో కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేస్తారు, అదేదో నేను చెప్పినట్టు ఈ పద్ధతిలో కనుక మీరు అప్లై చేస్తే వారానికి 2 సార్లు మీ వైట్ హెయిర్ అనేది కంప్లీట్గా బ్లాక్గా అయిపోతుంది. ఇది ఇన్స్టెంట్ రిజల్ట్ కాదండి, పర్మనెంట్ రిజల్ట్. ఇన్స్టెంట్ రిజల్ట్గా కూడా దీన్ని మనం యూజ్ చేయొచ్చు. ఎలాగంటే మనం ఇంట్లోనే ఉంటున్నాము, ఎక్కడికి వెళ్ళము అనుకున్నప్పుడు ఈ ఆయిల్ అనేది అప్లై చేసుకుంటే వైట్ హెయిర్ అనేది మనకు అస్సలు కనిపించదు అనమాట. మనం ఎలానో కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేస్తాం, అదేదో ఈ ఆయిల్ అప్లై చేసుకోవడం వల్ల మీ వైట్ హెయిర్ అయితే అస్సలు కనిపించదు. లేదు ఈ ఆయిల్ అప్లై చేసుకొని ఎక్కువసేపు ఉంచుకోలేము అనుకుంటే ఒక 1 అవర్ అయినా 2 అవర్స్ అయినా ఉంచుకొని హెయిర్ వాష్ చేసుకోండి. వైట్ హెయిర్ మీద ఈ ఆయిల్ని నార్మల్ హెయిర్ ఆయిల్నే అప్లై చేసేయండి. స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్కి బాగా అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత మాత్రం ఖచ్చితంగా ఒక 1 అవర్ అయినా ఉంచుకొని తర్వాత హెయిర్ వాష్ చేసేయండి. మీకు నచ్చిన షాంపూతో కానీ కుంకుడుకాయతో కానీ చేయండి. ఇలా చేయడం వల్ల మీరు సూపర్ రిజల్ట్స్ అనేది చూస్తారు. 100కి 100% వైట్ హెయిర్ అనేది అసలు మీకు కనిపించదు. ఎన్నెన్నో ట్రై చేసాం అనుకున్న వాళ్ళు ఒకసారి ఇది ట్రై చేసి చూడండి. మీరు ట్రై చేసిన కొన్ని రోజుల్లోనే మీ వైట్ హెయిర్ అనేది పర్మనెంట్గా తగ్గిపోతుంది. ఇన్స్టెంట్ రిజల్ట్ కోసం పరుగులు తీయొద్దండి, ఎప్పుడైనా పర్మనెంట్ రిజల్టే మనకి శాశ్వతం. సో తప్పకుండా ట్రై చేస్తే మాత్రం మీకు రిజల్ట్ అనేది వస్తుంది. అలాగే ఇది పర్మనెంట్గా ఉండిపోతుంది. మళ్ళీ మీకు హెయిర్ కలర్తో జీవితంలో పనే ఉండదన్నమాట. సో ట్రై చేసి ఖచ్చితంగా మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇది ట్రై చేశాక మళ్ళీ వైట్ హెయిర్ అనేది జన్మలో మీ దరిదాపుల్లో కూడా రాదు. దీన్ని కొబ్బరి నూనెలో కలిపి నార్మల్గా హెయిర్ ఆయిల్ని ఎలా అప్లై చేస్తున్నారో అలా అప్లై చేస్తే సరిపోతుంది. మీరు వారమంతా ఉంచుకోవచ్చు, లేదనుకుంటే 1 గంట 2 గంటలు ఉంచుకొని హెయిర్ వాష్ చేయొచ్చండి, అది మీ ఇష్టం కంప్లీట్గా. కొబ్బరి నూనె అనేది మనం ఎలాగో హెయిర్కి అప్లై చేస్తాం, వారానికి 1 సారి 2 సార్లు మన టైంను బట్టి మనం అప్లై చేస్తాం. అదేదో ఈ పౌడర్ని మిక్స్ చేసి మీరు కొబ్బరి నూనె అనేది అప్లై చేసినట్లయితే పర్మనెంట్గా మీ వైట్ హెయిర్కి అయితే గుడ్ బై చెప్పేయచ్చు. క్రమక్రమంగా మీకున్న వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా అయిపోతుంది. అలాగే మీరు అప్లై చేసినప్పుడు మీ హెయిర్ అయితే బ్లాక్గా ఉంటుంది. మీరు ఎటువంటి హెయిర్ కలర్ అనేది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లోనే ఉంటున్నారు అనుకుంటే ఈ ఆయిల్ని అప్లై చేస్తే వైట్ హెయిర్ మొత్తం కూడా బ్లాక్గా అయిపోతుంది. మీకు నచ్చినప్పుడు మీరు హెయిర్ వాష్ అనేది చేసుకోవచ్చు. ఇది చాలా బాగుంది కదా, మీ వైట్ హెయిర్ కవర్ అయిపోతుంది. అలాగే పర్మనెంట్ సొల్యూషన్ కూడా. ఇలా మీరు కొన్ని రోజులు అప్లై చేసినప్పటికీ మీ వైట్ హెయిర్కి అయితే పర్మనెంట్గా గుడ్ బై చెప్పేయచ్చు. ఈ టిప్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వైట్ హెయిర్ ఉన్న వాళ్ళకైతే ఈ రెమెడీని షేర్ చేసేయండి. మీరు కూడా ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.